Hello guys, welcome to the lecture 62 of డీప్ లెర్నింగ్ సిరీస్. మనం ఆల్రెడీ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఇన్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాక్ ప్రాపగేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈ బ్యాక్ ప్రాపగేషన్ కంటే ముందు మనకు ఒక స్మాల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ని బట్టి మన బ్యాక్ ప్రాపగేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో అందుకే మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో బేసిక్గా మనకి ఈ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్లో 3 డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఓకే, టెక్నికల్లీ మనకి 3 డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మెనీ టు వన్. ఓకే, మెనీ టు వన్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. సెకండ్ వచ్చేసి వన్ టు మెనీ. అండ్ థర్డ్ వచ్చేసి మెనీ టు మెనీ. ఓకే, ఇవి వచ్చేసి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ దాంతో అయితే స్టార్ట్ చేద్దాం, దట్ ఈస్ మెనీ టు వన్. ఓకే, మెనీ టు వన్ టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, సో ఈ మెనీ టు వన్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అంటే మనకి మెనీ ఇన్పుట్స్. ఓకే, మనకి ఇన్పుట్లో మెనీ ఉంటాయి, బట్ అవుట్పుట్లో మనకి సింగిల్ అవుట్పుట్ అనేది ఉంటుంది. అంటే మనము సీక్వెన్స్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇస్తాం, బట్ అవుట్పుట్లో వచ్చేసి మనకి ఒక సింగిల్ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఓకే, ఇన్పుట్లో ఒక సీక్వెన్స్ ఇస్తే మనకు అవుట్పుట్లో ఓన్లీ ఒక సింగిల్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో దాన్ని మనము మెనీ టు వన్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ మెనీ టు వన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సెంటిమెంట్ అనాలిసిస్. ఓకే, సెంటిమెంట్ అనాలిసిస్ ఒకటి, అండ్ మూవీస్ రేటింగ్ ప్రిడిక్షన్, ఓకే, ఇవి వచ్చేసి లైక్ వేరియస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెనీ టు వన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు మనం సెంటిమెంట్ అనాలిసిస్ ఎలా పర్ఫామ్ చేస్తాం, మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ని అయితే ఇన్పుట్లా ఇస్తాము. సో ఇప్పుడు ఆ సీక్వెన్స్ అనేది మన న్యూరల్ నెట్వర్క్ అనేది అర్థం చేసుకొని అందులో ఉన్నది పాజిటివ్ సెంటిమెంటా ఆర్ ఎల్స్ నెగిటివ్ సెంటిమెంటా అని ప్రిడిక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి సెంటిమెంట్ అనాలిసిస్ టాస్క్. సో ఇప్పుడు మనకి మూవీస్ రేటింగ్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి మనం ఒక మూవీ రివ్యూ అనేది ఇన్పుట్లా ఇస్తాం. సో అది వచ్చేసి ఒక సీక్వెన్స్, అంటే మెనీ ఇన్పుట్స్. సో దాన్ని మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు రికరెంట్ న్యూరల్ నెట్వర్క్కి అదొక అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది, లైక్ మూవీ రేటింగ్ 5 4. సో ఇట్లా ఒక డిజిట్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మెనీ టు వన్ టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, సో దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు చూసిందంతా మెనీ టు వన్ టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, మనం ఫార్వర్డ్ ప్రాపగేషన్లో కూడా మెనీ టు వన్ టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్కే డిస్కస్ చేసుకున్నాం. సో మెనీ టు వన్ అంటే మనకి మెనీ ఇన్పుట్స్ అనేవి ఉండాలి. ఓకే, లైక్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఉండాలి. సో మనకి ఇన్పుట్ దగ్గర మనకి ఈ విధంగా సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఓకే, x1 ఒక వర్డ్, x2 ఒక వర్డ్, x3 ఒక వర్డ్, అండ్ సో ఆన్ అప్ టు xn. ఓకే, సో ఆన్ అప్ టు xn. సో ఇక్కడ మనకి హిడెన్ స్టేట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనకి ఇనిషియల్గా h0 అనేది హిడెన్ స్టేట్, h1, h2 అండ్ సో ఆన్ అప్ టు h అనేది హిడెన్ స్టేట్, అండ్ ఫైనల్లీ ఇక్కడ మనకి h3 వస్తుంది, అండ్ ఫైనల్లీ మనకి h అనేది అవుట్పుట్ హిడెన్ స్టేట్. ఓకే, సో దీన్ని మనం అవుట్పుట్ అని పిలుస్తాం. ఓకే, దీన్ని మనం అవుట్పుట్ అని పిలుస్తాం. అంటే మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడు మనకు ఓన్లీ సింగిల్ అవుట్పుట్ అనేది అవుట్పుట్ దగ్గర వచ్చేస్తుంది. సో ఇది మెనీ టు వన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకే, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. సో సెకండ్ వచ్చేసి మనది వన్ టు మెనీ. ఓకే, వన్ టు మెనీ టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. సో వన్ టు మెనీ అంటే మనకు ఆల్రెడీ నేమ్లోనే అర్థమవుతుంది, మనం ఓన్లీ ఒక సింగిల్ ఇన్పుట్ అనేది ఇస్తాము, మనకు అవుట్పుట్ దగ్గర సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇమేజ్ క్యాప్షన్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇమేజ్ క్యాప్షన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను విత్ హెల్ప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు లెట్స్ సే మనకి ఫ్యూ రికరెంట్ లేయర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఓన్లీ ఒక సింగిల్ ఇన్పుట్ అనేది ఉంటుంది, దట్ ఈస్ x1. ఓకే, సో దీనికి ఒక హిడెన్ స్టేట్ అనేది ఉంటుంది, అండ్ ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి లెట్స్ సే y. ఓకే, y అనేది నా అవుట్పుట్. సో y1 అవుట్పుట్, మళ్ళీ నెక్స్ట్ y2 అవుట్పుట్, మళ్ళీ నెక్స్ట్ y3 అవుట్పుట్, అండ్ సో ఆన్ అప్ టు yn అవుట్పుట్. ఓకే, మనకు అవుట్పుట్లో సీక్వెన్స్ అనేది ఉంది, బట్ ఇన్పుట్లో నాకు ఓన్లీ ఒక సింగిల్ వర్డ్ అనేది వచ్చింది.
ఓకే, సో నువ్వు ఒక సింగిల్ వర్డ్ అనేది ఇన్పుట్లో ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్లో సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ x1 అనేది ఒక సింగిల్ వర్డ్ అవ్వచ్చు ఆర్ఎల్స్ ఇమేజ్ కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు ఇమేజ్ క్యాప్షన్ టాస్క్ వస్తే మనం ఒక ఇన్పుట్ ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఈ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్కి మనము ఒక ఇన్పుట్ ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఇప్పుడు ఈ ఇమేజ్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మనకు ఒక సెంటెన్స్ ఫామ్లో అయితే రావాలి. ఇప్పుడు లెట్సే బాయ్స్ ఒక ఇమేజ్ అనేది ఉంది. ఓకే, ఆ ఇమేజ్లో మనకి ఒక బాయ్ అనేది క్రికెట్ ఆడుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్ క్యాప్షనింగ్లో మనకి ఏం రావాలి? ఓకే, మన Many-to-One ఆర్కిటెక్చర్లో మనకు అవుట్పుట్ ఏం రావాలి? ఏ బాయ్ ఈస్ ప్లేయింగ్ ఏ క్రికెట్. ఓకే, సో ఈ సీక్వెన్స్ అనేది మనకి ఏ బాయ్ ఈస్ ప్లేయింగ్ ఏ క్రికెట్ అని రావాలి. సో ఇది మనకి 1-to-many టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. మనం ఇన్పుట్లో ఓన్లీ ఒక సింగిల్ ఇన్పుట్ అనేది ఇస్తాం. ఓకే, ఒక నాన్ సీక్వెన్షియల్ ఇన్పుట్ అనేది ఇస్తాము, బట్ అవుట్పుట్లో మనకి ఒక సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది మనకి 1-to-many టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి Many-to-Many. ఓకే, Many-to-Many టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, Many-to-Many టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అంటే మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తాము అండ్ అవుట్పుట్లో కూడా మనకి సీక్వెన్స్ ఆఫ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, మనం ఇన్పుట్లో సీక్వెన్స్ ప్రొవైడ్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్లో కూడా మనకి జనరేట్ అయ్యేది సీక్వెన్సే జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇందులో మనకి 2 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫిక్స్డ్ లెంత్ అండ్ సెకండ్ వచ్చేసి వేరియబుల్ లెంత్. సో ఇప్పుడు మనము ఫిక్స్డ్ లెంత్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫిక్స్డ్ లెంత్ Many-to-Many టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అంటే మనము ఇన్పుట్లో మనం ఇన్పుట్లో ఏ లెంత్ సీక్వెన్స్ అయితే ఇచ్చామో అవుట్పుట్లో అదే లెంత్ సీక్వెన్స్ అనేది రావాలి. ఇప్పుడు లెట్సే ఇన్పుట్లో మన సీక్వెన్స్ లెంత్ వచ్చేసి n. ఓకే, సో మన అవుట్పుట్లో కూడా మన సీక్వెన్స్ లెంత్ అనేది ఎన్నే రావాలి. ఓకే, సో n+1 రావద్దు, n-1 రావద్దు, ఆర్ఎల్స్ m అని ఒక సమ్ అదర్ డిజిట్ అనేది రావద్దు. ఓకే, ఓన్లీ మనకి n లెంత్ సీక్వెన్సే అవుట్పుట్లో కూడా రావాలి. సో దీనికి మనకు ఆర్కిటెక్చర్ వచ్చేసి లెట్సే ఇది సెవరల్ రికరెంట్ న్యూరల్ లేయర్స్ అనుకుంటే మనకి ఇన్పుట్లో లెట్సే x1. సో ఇక్కడే మనకి డైరెక్ట్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, y1 అవుట్పుట్, మళ్ళీ నెక్స్ట్ x2 నా ఇన్పుట్ అండ్ y2 నా అవుట్పుట్ అండ్ x3 నా ఇన్పుట్ అండ్ y3 నా అవుట్పుట్ అండ్ నెక్స్ట్ xn నా ఇన్పుట్ అండ్ yn నా అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే మనకి ఇన్పుట్లో సీక్వెన్స్ ఉంది, అవుట్పుట్లో సీక్వెన్స్ ఉంది, బట్ ఆల్సో ఆఫ్ సేమ్ లెంత్. ఓకే, సో ఇక్కడ మనకి లెంత్ ఎన్ని ఉంటాయి? ఓకే, సీక్వెన్స్ లెంత్ అనేది ఎన్ని ఉంటే మనకు అవుట్పుట్లో కూడా సీక్వెన్స్ లెంత్ అనేది ఎన్నే ఉంది. ఓకే, సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైలింగ్. ఓకే, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైలింగ్ అంటే ఇప్పుడు లెటర్సే మనము ఒక సీక్వెన్స్ అనేది ఇన్పుట్ లాగా ఇస్తున్నాం. లెట్సే మై నేమ్ ఈజ్ నందు. ఓకే, ఈ విధంగా నేను ఒక సీక్వెన్స్ అనేది ఇన్పుట్లా ఇచ్చిన. సో ఇప్పుడు నాకు అవుట్పుట్లో అదే లెంత్ సీక్వెన్స్ అనేది అవుట్పుట్లా అయితే రావాలి. సో ఇప్పుడు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైలింగ్ అనే టాస్క్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈచ్ వర్డ్, ఓకే, మన సీక్వెన్స్లో ఎన్ని వర్డ్స్ అయితే ఉంటాయో అన్ని వర్డ్స్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మైకి లైక్ లెట్సే నౌన్ అనుకుందాం అండ్ మై ప్రొనౌన్ అండ్ లెట్సే నేమ్ నౌన్ అనుకుందాం, ఈజ్ వర్బ్ అనుకుందాం అండ్ నందు వచ్చేసి నౌన్ అనుకుందాం. ఓకే, సో నాకు ఎగ్జాక్ట్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే తెలియదు. సో ఈ విధంగా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఎంత లెంత్ అయితే ఇన్పుట్లాగా అయితే వెళ్తుందో అంతే లెంత్ మనకు అవుట్పుట్లాగా కూడా వస్తుంది. ఓకే, సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైలింగ్ అనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ వచ్చేసి నేమ్ ఎంటిటీ రికగ్నిషన్. ఓకే, నేమ్ ఎంటిటీ రికగ్నిషన్. సో ఇప్పుడు మనం నేమ్ ఎంటిటీ రికగ్నిషన్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక పేరాగ్రాఫ్ అనేది మన న్యూరల్ నెట్వర్క్కి ఇన్పుట్ అయితే ఇస్తాం. ఓకే, మన రికరెంట్ న్యూరల్ నెట్వర్క్కి ఇన్పుట్ అయితే ఇస్తాం. సో ఇప్పుడు ఆ నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ అనేది ఈచ్ వర్డ్ని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, ఈచ్ వర్డ్ని ప్రాసెస్ చేస్తుంది. అందులో మనకి ఇంపార్టెంట్ ఎంటిటీస్ని మన లెట్సే కంట్రీ కానీ లైక్ సమ్ డిఫరెంట్ ఇంపార్టెంట్ ఎంటిటీస్ని మనకు రికగ్నైజ్ చేసి ఇస్తుంది. ఓకే, సో దీన్ని మనం నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ టాస్క్ అని పిలుస్తాం. ఓకే, ఇట్స్ ఫేమస్ NLP టాస్క్. ఓకే, సో దీన్ని మనము ఫిక్స్డ్ లెంత్ Many-to-Many టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అని పిలుస్తాం. మనకి ఇన్పుట్లో ఎంత లెంత్ సీక్వెన్స్ అయితే ఇన్పుట్లో అయితే వెళ్తుందో అంతే లెంత్ సీక్వెన్స్ మనకి అవుట్పుట్లో కూడా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికైతే పోదాం, దట్ ఈస్ వేరియబుల్ లెంత్.
మెనీ టు మెనీ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, వేరియబుల్ లెంత్ అంటే మనం ఇక్కడ లెంత్ n సీక్వెన్స్ అనేది ఇన్పుట్లో ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్లో లెంత్ m సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు లెటస్ సే ఇది కూడా బేసిక్గా సీక్వెన్షియల్ టు సీక్వెన్షియలే, బట్ మనకి ఇక్కడ మనము ఒక n లెంత్ సీక్వెన్స్ అనేది ఇచ్చినప్పుడు, ఓకే లెట్స్ సమ్ 3 వర్డ్స్ సీక్వెన్స్ అనేది ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్లో లైక్ 5 వర్డ్స్ జనరేట్ అవ్వడం కానీ 2 వర్డ్స్ జనరేట్ అవ్వడం కానీ, సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఇన్పుట్ సైజ్కి అవుట్పుట్ సైజ్కి మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి, ఓకే దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి 4, 5. ఓకే, ఫస్ట్ మనం ఇన్పుట్ అనేది ఇస్తాం. ఓకే, బేసిక్గా మనము ఫస్ట్ ఎంటైర్ ఇన్పుట్ అనేది ఇస్తాం, x1 x2 x3 అండ్ సో ఆన్ అప్ టు xn. ఓకే, సో ఈ విధంగా మనం ఎంటైర్ ఇన్పుట్ అనేది ఫస్ట్ ఇస్తాము. తర్వాత ఓకే దీని తర్వాత అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ ఉంది. ఓకే, y1 y2 y3 y4 అండ్ సో ఆన్ అప్ టు yn. ఓకే, ఇది వచ్చేసి వేరియబుల్ లెంత్ టైప్ ఆఫ్ మెనీ టు మెనీ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, మనం ఒక n లెంత్ సీక్వెన్స్ అనేది ఇన్పుట్లో ఇచ్చినప్పుడు మనకు జనరేట్ అయ్యేది వచ్చేసి m లెంత్ సీక్వెన్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్పుట్ సీక్వెన్స్ లెంత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అవుట్పుట్ సీక్వెన్స్ లెంత్. ఓకే, ఇది వచ్చేసి వేరియబుల్ లెంత్ మెనీ టు మెనీ టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మెషిన్ ట్రాన్స్లేషన్. ఓకే, ఫేమస్ టాస్క్ దట్ ఈస్ మెషిన్ ట్రాన్స్లేషన్. ఓకే, మెషిన్ ట్రాన్స్లేషన్ అంటే బేసిక్గా మనకి లైక్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. ఓకే, నార్మల్గా గూగుల్ ట్రాన్స్లేట్ ఉంటుంది కదా, లైక్ ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. బేసిక్గా ఇప్పుడు లెట్స్ సే మనం ఇంగ్లీష్ టు హిందీ కన్వర్జన్ కానీ ఆర్ ఎల్స్ ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్జన్ కానీ, సో దీన్ని మనం మెషిన్ ట్రాన్స్లేషన్ టాస్క్ అని పిలుస్తాము. సో ఇది ఎందుకు వేరియబుల్ లెంత్ అంటే, ఇప్పుడు లెట్స్ సే మై నేమ్ ఈజ్ నందు అనేది నేను ఇన్పుట్లో అయితే ఇచ్చాను. ఓకే, మై నేమ్ ఈజ్ నందు అనే సీక్వెన్స్ నేను ఇక్కడ ఇన్పుట్లో అయితే ఇచ్చాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ సీక్వెన్స్ ఏమొస్తుందంటే నా పేరు నందు. ఓకే, మీరు ఇక్కడ కనుక చూసుకుంటే 4 వర్డ్స్ అనేది నేను ఇన్పుట్లో ఇస్తే నా అవుట్పుట్ వచ్చేసి 3 వర్డ్స్ మాత్రమే వచ్చింది. అంటే మనకి వేరియబుల్ లెంత్, ఓకే బేసిక్గా వేరియబుల్ అంటే ఇన్పుట్ సీక్వెన్స్ లెంత్ అవుట్పుట్ సీక్వెన్స్ లెంత్ అనేది మనకి మ్యాచ్ అవ్వలేదు. ఓకే, సో ఈ విధంగా మనకి వేరియబుల్ లెంత్ టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం ఇన్పుట్ సీక్వెన్స్ లెంత్ ఎప్పుడు కానీ నాట్ ఈక్వల్ టు అవుట్పుట్ సీక్వెన్స్ లెంత్ అయితే అవుతుంది. ఓకే, సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మెషిన్ ట్రాన్స్లేషన్ టాస్క్. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, ఈ ఆర్కిటెక్చర్లో మనం ఎంటైర్ ఇన్పుట్ అనేది ఫస్ట్ ఎందుకు ఇస్తున్నామని. ఓకే, సో ఎంటైర్ ఇన్పుట్ అనేది ఇచ్చినాక మనం దెన్ అవుట్పుట్ జనరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో అలా ఎందుకు ఇస్తున్నామంటే ఫస్ట్ మన ఎంటైర్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఇన్పుట్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు బేసిక్గా మెషిన్ ట్రాన్స్లేషన్ టాస్క్ని మనం ఏ విధంగా పర్ఫామ్ చేస్తాము. ఓకే, ఫస్ట్ ఎంటైర్ ఇన్పుట్ అనేది పంపిస్తాము. ఒక్కసారి మనకి ఆ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ఎంటైర్ ఇన్పుట్ అనేది ప్రాసెస్ చేసుకున్నాక, ఓకే ఎంటైర్ కాన్సెప్షువల్ మీనింగ్ అనేది అర్థం చేసుకున్నాక ఆ కాన్సెప్షువల్ మీనింగ్తో, ఓకే ఆ ఎంటైర్ కాన్సెప్షువల్ మీనింగ్తో మనకు అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కాన్సెప్షువల్ మీనింగ్ అనేది అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఎంటైర్ సీక్వెన్స్ అనేది ఇన్పుట్లో అయితే తీయాలి. ఓకే, మనం ఎప్పుడు కానీ మెషిన్ ట్రాన్స్లేషన్ టాస్క్లో డైరెక్ట్ వర్డ్ బై వర్డ్ అయితే జనరేట్ చేయలేము కదా. ఓకే, లైక్ మైని కన్వర్ట్ చేయడము, నెక్స్ట్ నేమ్ని కన్వర్ట్ చేయడం, నెక్స్ట్ ఈజ్ని కన్వర్ట్ చేయడం, నెక్స్ట్ నందుని కన్వర్ట్ చేయడం, సో ఈ విధంగా మనకి కన్వర్జన్ అనేది జరగదు. ఓకే, సో ఎప్పుడు కానీ మెషిన్ ట్రాన్స్లేషన్ టాస్క్ తీసుకున్నప్పుడు ఎంటైర్ సీక్వెన్స్ అనేది ఒక్కసారి ప్రాసెస్ చేసుకొని అండ్ దెన్ అవుట్పుట్ అనేది జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అందుకే మనము ఫస్ట్ ఎంటైర్ ఇన్పుట్ని పంపిస్తాము. ఒక్కసారి మనకి రికరెంట్ న్యూరల్ నెట్వర్క్కి ఎంటైర్ ఇన్పుట్ అనేది అర్థమైనాక అప్పుడు మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి వేరియబుల్ లెంత్ మెనీ టు మెనీ టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి మెనీ టు వన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ సెకండ్ వచ్చేసి 1 to many టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ థర్డ్ వచ్చేసి మెనీ టు మెనీ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇలా మనకి ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది అండ్ వేరియబుల్ లెంత్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, సో చాలామంది అయితే మనకి 4th టైప్ కూడా ఉంటుంది అని అంటారు, దట్ ఈస్ 1 to 1. బట్ ఈ 1 to 1 అనేది మనకి ఒక CNN కానీ ANN అంటే 1 to 1 అంటే మనకి బేసిక్గా ఇన్పుట్లో మనకు ఒక సింగిల్ వర్డ్ అనేది ఇవ్వడం, అవుట్పుట్లో ఒక సింగిల్ వర్డ్ అనేది జనరేట్ అవ్వడం. ఓకే, లైక్ ఇన్పుట్లో ఒక సింగిల్ ఇమేజ్ ఇవ్వడం, అవుట్పుట్లో ఒక సింగిల్ వర్డ్ అనేది జనరేట్ అవ్వడం. సో ఇక్కడ మనం ఎట్లాంటి సీక్వెన్స్ అనేది ప్రాసెస్ చేయట్లేదు. ఓకే, ఇన్పుట్లో కానీ ఇద్దరు అవుట్పుట్లో కానీ మనం ఎట్లాంటి సీక్వెన్స్ అనేది ప్రాసెస్ చేయట్లేదు కాబట్టి మనకి ఇది RNN కిందకైతే రాదు. ఓకే, ఇది బేసిక్గా ఒక CNN ఆర్ ANN.
ఓకే, సిఎన్ఎన్ ఆర్ ఏఎన్. ఓకే, సో అందుకే మనకి ఈ ఫోర్త్ టైప్ అనేది మనం ఆర్ఎన్ఎన్ కిందకైతే కన్సిడర్ చేయం, దట్ ఈస్ 1-to-1 టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఓన్లీ మనకి టెక్నికల్గా 3 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్లో. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ బ్యాక్ ప్రాపగేషన్ ఇన్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అయితే చూద్దాము, అండ్ ఈ డిఫరెంట్ టైప్స్లో బ్యాక్ ప్రాపగేషన్ ఎలా జరుగుతుందో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.